జై తెలంగాణ. అందరూ అన్ని విషయాలు చెప్పిన నాకు చెప్పేందుకే మిగిలియలే. గౌరవనీయులైన పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరికీ ఆటతో మాటతో పాటతో ఎప్పుడూ ప్రేరణనిచ్చే గౌరవ మాజీ శాసనసభ్యులు, తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ అధ్యక్షులు మన రసమై బాలకృష్ణ గారు, గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు మానకొండూరు వాస్తవ్యుడు, 24 ఏళ్లుగా కేసీఆర్ గారి బాటలో నడుస్తున్న మా సోదరుడు జీవి రామకృష్ణారావు గారు, గౌరవనీయులు మరి ఈరోజు పెళ్లి కొడుకు పెద్దలు మా అన్నగారు గౌరవ పార్లమెంట్ సభ్యులనే అంటున్నాను. నేను ఇక నాకైతే నమ్మకం కుదిరింది, మాజీ పార్లమెంట్ సభ్యులు అంటలేను, బరాబర్ జూన్ 4 నాడు కాబోయే కరీంనగర్ ఎంపీ అన్న బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్న గారు, గౌరవనీయులైన పెద్దలు శాసన మండలి మాజీ సభ్యులు, మరి కంటి ఆపరేషన్ చేయించుకొని చాలా గ్లామరస్గా కనబడుతున్న మా నారదాసు లక్ష్మణరావు గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి విజయక్క గారికి, ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇన్ఛార్జిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు టెస్కాబ్ అధ్యక్షులు కొండూరి రవీందర్రావు గారికి, జిల్లా పరిషత్ రాజన్న సిరిసిల్ల ఉపాధ్యక్షుడు మా తమ్ముడు సిద్ధం వేణు గారికి, గౌరవనీయులైన వేదిక పైన ఆసీనులైన జెడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవనీయులైన ఉద్యమకారులు, అదేవిధంగా వేదిక పైన నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళందరూ మనసులోనే తిట్టుకొని బయటికి తిట్టుకోవద్దని కోరుతూ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ, పాత్రికేయ మిత్రులకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. చాలా సంతోషం ఇవాళ మానకొండూరులో మీ ఉత్సాహం చూస్తుంటే మొన్న 3.5-4 నెలల కింద జరిగిన దాన్ని మర్చిపోయినాం. రేపు మే 13 నాడు కసిదీరా బదులిస్తాం, తప్పకుండా మూతోడు జవాబిస్తామన్నట్టుగా బ్రహ్మాండమైన ఉత్సాహంతో మీరున్నారు. వినోదన్న ఒక మాట అన్నాడు, అక్కడ ఇక్కడ మిమ్మల్ని అడుగుతారు, ఇక్కడ గల్లీలోనేమో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, మీరెందుకు ఉండాలి, మీ గులాబీ జెండా ఎందుకు ఉండాలి ఢిల్లీలా అని వాడగొడు వీడో కూడా మాట్లాడతాడు, సన్నాయి నొక్కులు నొక్కుతారు, చెప్పాలి అన్నాడు. ఎందుకు ఉండాలి అంటే నేను ఒక్క 4 కారణాలు చెప్తా. అందులో మొట్టమొదటిది జూన్ 2, 2024 నాడు సరిగ్గా మన రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు నుండి 11వ ఏట పడతాం. ఈ 10 ఏళ్ల కోసం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. దబ్బన గులాబీ కండువాలు కప్పుకున్న ఎంపీలు కనుక పార్లమెంట్లో లేకపోతే రాసి పెట్టుకోండి, నేను చెప్పేది రాసి పెట్టుకోండి, జూన్ 2 తర్వాత డెఫినెట్గా గులాబీ కండువాలు కప్పుకున్న మన కేసీఆర్ దళం కనుక పార్లమెంట్లో లేకపోతే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం పక్కా. అది జరగొద్దంటే ఈ గులాబీ జెండా అక్కడ ఉండాలి. గల్లా వట్టి అడిగే దమ్మున్న పార్టీ ఒకే ఒక పార్టీ మన పార్టీ, కాబట్టి మనోళ్ళు ఉండాలి. రెండవది, మన ప్రాంతంలో మన రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంకా పూర్తిగా సద్వినియోగం కాకముందే, ఇక్కడ మన అవసరాలు తీరకముందే కిందికి ఇయాల నదుల అనుసంధానం పేరు మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గోదావరిని తీసుకుపోయి తమిళనాడు దాకా తీసుకుపోవాలి, తప్పకుండా గోదావరిని కిందికి అనుసంధానం చేయాలి, కావేరితోనని మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ. కింద ఓట్లు కావాలి కర్ణాటకలా, తమిళనాడులా. మన అవసరాలు తీరకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ నిండబెట్టి గోదావరిని మాత్రం కిందికి తీసుకుపోతాం అంటున్న కేంద్ర పార్టీలకు, జాతీయ పార్టీలకు గల్లా బట్టి అడగాలంటే ఈ గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి. మూడవ మాట, రేపు 2026లో కేంద్ర ప్రభుత్వం మళ్లీ పునర్విభజన చేస్తుంది. పార్లమెంట్ సీట్లను, శాసనసభ నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేస్తారు. చేసినప్పుడు మీ అందరికీ తెలుసు, 1970లో 80లో ఆనాడు ఫ్యామిలీ ప్లానింగ్ మీద విపరీతమైన ప్రచారం చేస్తుండే కేంద్ర ప్రభుత్వం. మాకిద్దరు, మేమిద్దరం, మాకిద్దరు అనే స్లోగన్తోని ఆనాడు కుటుంబ నియంత్రణ గురించి బాగా ప్రచారం చేద్దరు. మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా మంది పిల్లలకు తెలియకపోవచ్చు. అప్పుడు మన దక్షిణాది రాష్ట్రాలు, ఆనాడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు,
తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇక్కడనేమో కుటుంబ నియంత్రణ అమలు బాగా జరిగింది. కానీ ఉత్తరాదిన సగగా జరగలే. అందుకే ఉత్తరాదిల జనాభా పెరిగింది, దక్షిణాదిలో తగ్గింది. మరి రేపు నియోజకవర్గాల పునర్విభజన అప్పుడు, కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటప్పుడు, శాసనసభ నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటప్పుడు మీ దగ్గర జనాభా తగ్గింది కదా, కాబట్టి మీ దగ్గర సీట్లు తగ్గిస్తామంటే కొట్లాడేతందుకు, గలం విప్పేతందుకు, గల్లా వట్టేతందుకు కావాలే యోగి గులాబీ జెండా. ఆఖరి మాట చూస్తున్నారు, మీరు వింటున్నారు మాటలు. కొంతమంది బీజేపీ ఎంపీలు అంటున్నారు, మాకు మూడిట్ల 2 వంతుల మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్నే మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తాం అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది అక్కడక్కడ. మరి రేపటి రోజున మా ఎస్సీ ఎస్టీ సోదరుల రిజర్వేషన్లు పోవద్దంటే, మీకోసం కొట్లాటోడు ఉండాలంటే ఈ గులాబీ జెండానే అక్కడ ఉండాలి తప్ప వాళ్ళిద్దరితోని, కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీలతోని ఎంత మాత్రం కూడా అది కాదు. ఎందుకు ఉండాలి వినోద్ కుమార్ లాంటి ఎంపీ అంటే, అక్కడ మాట్లాడేందుకు భాష రావాలి. ఇక్కడ ఉన్న ఆయనకు భాష రాదా, మన గోస తెలియదా, రెండు తెలియదు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడున్న పెద్ద మనిషి బండి సంజయ్ గారు, నేను అడుగుతున్నా బండి సంజయ్ గారిని, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్లమెంట్ సభ్యుడైనా, ఏ శాసనసభ్యుడైనా 5 ఏళ్ల తర్వాత ప్రజల దగ్గర పోయినప్పుడు ఏం చెప్పాలి? ఇగో మీ ఊరికి పనిచేసినా కాబట్టి నాకు ఓటేయమని అడగాలి. కరీంనగర్ పార్లమెంట్ కోసం ఇగో గీ పనులు చేసినా, ప్రత్యేకంగా నిధులు తెచ్చినా, నా పలుకుబడి ఉపయోగించినా, నేను ఈ పని చేసినా అని చెప్పాలి. ఈ స్కూల్ కట్టించిన, ఈ కాలేజ్ తెచ్చినా, ఈ గుడి కట్టినా, ఈ దవాఖాన కట్టినా అని చెప్పాలి. చెప్పే పరిస్థితి ఉన్నదా బండి సంజయ్ గారికి? ఎక్కడన్నా ఏదన్నా ఒక్క ఊర్లో ఒక శిలాఫలకం చూపెడతారా బండి సంజయ్ది? మానకొండూరు నియోజకవర్గంలో ఏదన్నా ఒక్క ఊర్లో బండి సంజయ్ శిలాఫలకం ఉన్నదా? ఏదన్నా ప్రత్యేకంగా పనిచేసిండా? నేను అందుకే మా రసమై బాలకృష్ణ అడిగిన, అన్న ఈ హాల్ ఎవరిదే అని అడిగిన. అన్న చెప్పిండు ఎవరు లక్ష్మారెడ్డి గారిది అన్నాడు. లక్ష్మారెడ్డిదేనా? ఎక్కడున్నావు లచ్చన్న? ఈ లచ్చన్నకు నా రిక్వెస్ట్, లచ్చన్న నీ హాల్ బాగుంది, జోర్దార్ ఉంది, హైదరాబాద్ ఉన్నట్టుంది, మరి ఏసీ కూడా ఉన్నది ఎండాకాలము. ఒక రిక్వెస్ట్ నీతోని, ఒక మాట, ఒకరోజు నువ్వు మళ్ళీ మాకు హాల్ ఇస్తే బండి సంజయ్ గారిని కూడా ఆహ్వానిద్దాం ఇదే హాల్కు. ఇటు సగమేమో మేము కూర్చుంటాం, ఇటు సగం టీఆర్ఎస్ వాళ్ళు కూర్చుంటారు, ఇటు సగం బీజేపీ వాళ్ళని కూర్చోమందాం. ఇటు బండి సంజయ్ నిలబడతాడు, ఇటు వినోదాన్ని నిలబడతాడు. చేరి 5 ఏళ్లు పనిచేసిండ్రు ఎంపీగా. గత 10 ఏళ్లలో 5 ఏళ్లు వినోద్ కుమార్ చేసిండు, 5 ఏళ్లు బండి సంజయ్ చేసిండు ఎంపీగా. వినోద్ అన్న చెప్తాడు, బండి సంజయ్ చెప్పని, తర్వాత ప్రజలను తీర్పు మందం ఎవడు కరెక్ట్ ఎంపీ కరీంనగర్ పార్లమెంటుకు తేల్చుకుందాం. ఇక్కడనే ఇస్తావా హాలు? లక్ష్మారెడ్డి సాబ్ మంచోడు, జర సపోర్ట్లు కొట్టారు గట్టిగా, ఈ హాల్ ఇస్తా అన్నాడు. మరి చెప్తా ఇక లచ్చన్న బంపర్ ఆఫర్ ఇచ్చిండు, బండి సంజయ్ రా అని చెప్తాం. థ్యాంక్ యూ.